దేవుని 7 ఆత్మలు. ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ప్రకటన గ్రంథము 4:5. అలాగే యోహాను సువార్త 4:24 కూడా చూడండి. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవునిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. ఆత్మ ఎక్కడికైనా సంచారము చేయగలదు. అది ఆదికాండము 1-2 అధ్యాయములో సృష్టిని చేయక మునుపు దేవుని యొక్క ఆత్మ అంధకార జలములపైన అల్లాడుచుండెను. ప్రకటన 22:17 ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని పిలుచుచున్నాడు. పెళ్లి కుమార్తె అనగా సంఘము. జీవజలములను ఉచితముగా పుచ్చుకొనుటకు ఆహ్వానించుటకు సంఘము ఆత్మయు ఆహ్వానించుచున్నారు. ఆది అంతములోను బైబిల్ అంతటలోను ఆత్మ కనబడుతున్నది. ఈ బైబిలును 1500 సంవత్సరముల కాల వ్యవధిలో 40 గ్రంథకర్తలు వ్రాశారు. బైబిల్ అంతా ఒకే వ్యక్తి వ్రాసినట్లుగా కనపడుతుంది. అంతా కూడా ఒకదానితో ఒకటి చైన్ లింక్ లాగా ఉంటుంది. ఎందుకనగా వ్రాసిన ప్రవక్తలందరినీ ఒకే ఆత్మదేవుడు ప్రేరేపించి వ్రాయించాడు. 2 తిమోతి 6:16 చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు దేవుని లేఖనములను వ్రాయుటకు దేవుని ప్రవక్తలను ప్రేరేపించినాడు. పరిశుద్ధాత్మ అయిన ప్రవక్తలందరూ దేవుని చేత ప్రేరేపింపబడ్డారు కాబట్టి ఆ విధంగా వ్రాశారు. అంతా శూన్యముగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ అల్లాడుచుండెను. దేవుని ఆత్మ వచ్చినప్పుడు కార్యాలు జరుగుతాయి. వెలుగు కలుగునుగాక అంటే వెలుగు అయింది. సృష్టిని అంతా కూడా తండ్రి అయిన దేవుడు పలుకగా ఆత్మదేవుడు కలుగజేస్తూ వచ్చాడు. నీవు ఏమి చేయలేని స్థితిలో ఉన్నట్లయితే నీ దేహము దేవునికి ఆలయమని నీవు పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి. మనము విలువ పెట్టి కొనబడిన వారము. ఏ విధముగా నీవు బాధపడుతున్న దైవ ఆత్మ రానిమ్ము. హెచ్కేలు 37లో మనము చూసినట్లయితే దేవుడు హెచ్కేలుతో పలుకుతున్నాడు. నరపుత్రుడా, ఎముకల లోయలోనికి వెళ్ళు, జీవాత్మ రమ్ము అని గట్టిగా పిలు అన్నాడు. అతను పిలువుగా ఏమి కనబడలేదు, కానీ ఎముకలు కదిలే శబ్దం వినపడింది. మనిషికి చెందిన అన్ని అవయములు ఆ మనిషి చెంతకు వెతుక్కుంటూ పోయి ఒకదాన్నొకటి అతుక్కొని నరములు మాంసము చర్మంతో అతుకుబడి వచ్చి లేచి గొప్ప సైన్య సమూహముగా నిలబడినాయి. ఒక సైన్యముగా లేచి నిలబడినారు. ఇది సూపర్ నేచురల్ కదా. నీలో ఉండే చీకటి ఆలోచనలను తరమగలిగినది నీలో ఉన్న పరిశుద్ధాత్మ. బంధకాలను తెంపివేసేది జీవాత్మే. 2 కొరింథీ 3:17 మనం చూసినట్లయితే ప్రభువే ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. కనుక ప్రభు ఆత్మను మీ దేహంలోనికి రప్పించండి. అప్పుడు మీలో ఉన్న బంధకాలన్నీ తొలగిపోతాయి. ఉత్సాహమును ఇస్తాడు. ఎగ్జాంపుల్, మీ ఇంట్లో పని చేయడానికి కార్పెంటర్ లేక ఎలక్ట్రీషియన్ను నువ్వు పిలిచినప్పుడు అతను పని చేయాలంటే నీవు అతన్ని లోనికి రావడానికి అనుమతి ఇవ్వాలి. అప్పుడే అతను పని చేయగలడు. అదేవిధంగా శూన్యములో నుంచి సృష్టిని చేసిన దేవుడు నీలో కూడా అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ అంత్య దినాలలో మనము పరిశుద్ధాత్మ పైన ఆధారపడాలి. బైబిలులో యేసయ్య ప్రతిసారి ఆత్మ చెప్పుతున్న సంగతులు ఏమనగా, నా మాట చెవిగలవాడు వినుగాక అని చెప్తూ ఉన్నారు. ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా నాకు బోరధ్వని వంటి గొప్ప స్వరము నాకు వినబడెను. ప్రకటన గ్రంథము 2:11, 2:6-7, 2:19, 2:28, 3:5-6, 3:11-13, 3:19-22, 1:10 ఇవే రెఫరెన్స్లు మీరు చూడండి. మందుబాబు మందు కంట్రోల్లో ఉంటాడు. ధనవంతుడు ధనము చేత కంట్రోల్ అవుతారు. పాపమునకు దాసుడు పాపము చేత కంట్రోల్లో ఉంటాడు. ఇలా సెల్ ఫోన్కు అడిక్ట్ అయిన వాడు సెల్ ఫోన్ కంట్రోల్లో ఉంటాడు. నీ బ్రతుకు బాగుపడాలంటే నిన్ను చేసిన ఆత్మ చేతిలో నువ్వు ఉంటే నీవు బాగవుతావు. ఆత్మ దేవుడు కంట్రోల్ చేయాలని ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది. చెడ్డ రోజులు రాబోతున్నాయి. భయంకర పరిస్థితి నుంచి తప్పించబడాలంటే మనము ఎల్లప్పుడూ దేవుని ఆత్మ కంట్రోల్లో ఉండాలి.
యెషయా గ్రంథము 11:2 మనం చూసినట్లయితే, యెషయా యొద్ద నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెషయా గ్రంథము 11:2 ప్రకారం మనం చూసినట్లయితే, ప్రత్యక్ష గుడారములో మనం చూసినప్పుడు దీపస్తంభము కనబడుతుంది. అది దేవుని 7 ఆత్మలకు సాదృశ్యంగా ఉంది. ఆ దేవుని 7 ఆత్మలు అగ్నికి సాదృశ్యంగా ఉంది. ఆ అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదు. నీ హృదయంలో దేవుడు ఆత్మ అనే మంటను పెడుతున్నాడు. అది ఆరిపోకుండా చూసుకోవాలి. నీవు ఆశీర్వదించబడాలంటే నీలో అగ్ని మండుతూ ఉండాలి. యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ. 7 దీపములు కలిగిన దీపస్తంభము ఐక్యతకు సాదృశ్యంగా ఉన్నది. ఆ మధ్యలో ఉన్న కాండము దేవుని సేవకునికి సాదృశ్యంగా ఉన్నది. రెఫరెన్స్లు లూక్ 4:18-19, యెషయా 61:1, మత్తయి 11:5, కీర్తనల గ్రంథము 146:7-8 చూడండి. రెండవది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానమునకు ఆధారముగా ఆత్మ. 1 కొరింథీ 12 ప్రకారం అదే ఆత్మ బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ప్రవచన వరము, పరిశుద్ధాత్మ వరములు, స్వస్థపరిచే వరము, అద్భుతములు చేయి వరము, అన్ని భాషలు మాట్లాడుట, భాషలకు అర్థం చెప్పుట, వివేచన వరము, ఈ వరములన్నీ ఒకే ఆత్మ ద్వారా అనుగ్రహించబడుతున్నాయి. ఈ ఆత్మ సాక్ష్యమునకు, రుజువునకు, వివేచనకు సాదృశ్యంగా ఉన్నది. దాచిన మరుగైన రహస్యాలను దేవుడు మీకు తెలియపరుస్తాడు. ఎగ్జాంపుల్, దానియేలుకు ఈ ఆత్మ వలన గొప్ప జ్ఞానాన్ని కలుగజేసినాడు. రాజులు అంతా దానియేలును ఎక్కడ ఉన్నారని ఎదుర్కొంటుండేవారంట. మూడవదిగా మనం చూసినట్లయితే స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, వివేకమునకు ఆధారముగా ఆత్మ. ఇది మనకు కావాలి. ఈ ఆత్మ దేవుని కార్యాలను, ఈ లోకంలోని ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. నాలుగవది స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, పరిశుద్ధాత్మ. దేవుడు చక్కని అద్భుతమైన ఆలోచనలను ఇస్తాడు. దేవుని చిత్తాన్ని గ్రహించుటకు పరిశుద్ధాత్మ ఆధీనంలో మనము నడిపించబడతాం. యేసేపు ఈ ఆత్మలనే కలిగి ఉన్నాడు. ఐదవది స్పిరిట్ ఆఫ్ మైటీ, బలమునకు ఆధారముగా ఆత్మ. ఈ ఆత్మ మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగించును. దేవుని రాజ్యము మాటల చేత, బలము చేత కాదు కానీ శక్తి చేతను, పరిశుద్ధాత్మ కార్యముల ద్వారా నెరవేరును. ఆరవదిగా స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, తెలివికి ఆధారముగా ఆత్మ. యోహాను 14:26 మనం చూస్తే పరిశుద్ధాత్మ మనకు మంచి బోధకుడు, అన్ని విషయములకు మనకు నేర్పిస్తారు. ఏడవది స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్, యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ. మీకు భయము, భక్తి ఉంటే బైబిల్ చదవమని 10 సార్లు చెప్పనక్కర్లేదు. ఆత్మ మీ పైకి, మీ పిల్లల పైకి రమ్మని ప్రార్థించాలి. ఆత్మదేవా నన్ను కంట్రోల్ చెయ్యి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రార్థించాలో తెలియచేయము, నేను దేనిని వదిలివేయాలో నేర్పించుము దేవా అని ప్రార్థించాలి. నీ మనస్సాక్షి మాత్రమే కాదు, మనస్సాక్షికి మించిన దేవుని ఆత్మ నీతో మాట్లాడతాడు. కొలస్సీ 9:16, సామెతలు 2:10-11, కీర్తనలో 111:10, రోమీయులకు రాసిన పత్రిక 8:14. యేసేపు భయభక్తులు గలవాడు, పరిశుద్ధాత్మతో నడిపింపబడ్డాడు. ఎప్పుడైతే ఈ 7 ఆత్మలను కలిగి మన ఈ లోకయాత్రను కొనసాగించుతున్నప్పుడు ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విషయాల్లో దీవింపబడతాం. ఆ పరలోకమైనటువంటి నిత్య రాజ్యం వైపు అడుగులు వేయగలం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును కాక. ప్రార్థించుకున్నాము. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మలను ప్రేమించి మా కొరకు పరిశుద్ధాత్మను పంపినందులకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, నీవు మాతో ఉంటూ మమ్మలను నడిపిస్తున్నందుకై వందనాలు. ఎల్లప్పుడూ మిమ్మలను కలిగి ఉండి మీరు మాకు అనుగ్రహించే ఆత్మవరాలు, ఆత్మఫలాలు పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు మధురనామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ.